హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. నేను కూడా చాలా బాగున్నాను. అండ్ నా వీడియోస్ కనుక మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. అండ్ ఇంకా చాలా డేస్ అయిపోతుంది గ్రాసరీస్ డీమార్ట్లో షాపింగ్ చేసి, ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్స్ ఎక్కువైపోయాయి కదా. సో ఇంకా ఇన్స్టామార్ట్ అని, బ్లింకిట్ అని, స్విగ్గీ అని చాలా వచ్చేసాయి కదా. సో ఇంకా అందులో తీసుకుంటే 10 మినిట్స్లో వచ్చేస్తాయి. అండ్ ఇంకా మనకి చాలా ఆఫర్స్ ఉంటాయి కదా. సో ఇంకా నేను అందులో తీసుకోవడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి డీమార్ట్కి రావడం ఆపేసాను. సో ఇంక ఇప్పుడైతే వచ్చానమాట. అండ్ ఇంకా మా వాడిని అయితే మంచిగా అందులో కూర్చోబెట్టేసి వాడికి బిస్కెట్స్ అవి ఇచ్చాము. హ్యాపీగా అందులో కూర్చున్నాడు అనమాట. ఇంకా మా షాపింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ ఇంకా నాకు కావాల్సినవన్నీ తీసుకుంటున్నాను. ఇక్కడ ఇంకా మా వాడైతే చూస్తున్నారు కదా, వాడైతే అక్కడ కందిపప్పు తీసుకొని నోట్లో వేసుకుంటున్నాడు, తింటున్నాడు. అండ్ ఇంకా నేను అన్నీ కావాల్సినవన్నీ ఒకేసారి తీసుకొని ఒకేసారి అన్నీ వెయిట్ అది చేయించేసాను. అండ్ ఇంకా తర్వాత చిన్నగా అలా వెళ్తున్నాం, ఇంకేమేమి కావాలని చెప్పి చూస్తున్నాను. అండ్ డీమార్ట్కి వెళ్తే మనకు అన్నీ కనిపిస్తూ ఉంటే అన్నీ తీసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది కదా, నాకైతే అలానే ఉంటుంది. అందుకనే డీమార్ట్కి వెళ్ళడం ఆపేసి ఇంకా ఆన్లైన్లో అయితే జస్ట్ మనకు కావాల్సింది మాత్రమే తీసుకుంటాం. కానీ ఇలా డీమార్ట్కి వస్తే మాత్రం మనకి కావాల్సింది ఇంకా దాంతో పాటు మనకెప్పుడో కావాల్సింది కూడా ఇప్పుడే తీసేసుకుంటాము. అలా ఉంటుందన్నమాట ఇక్కడ. అండ్ ఇక్కడ ఆఫర్స్ కూడా మంచిగా ఉంటాయి. నాకైతే డీమార్ట్‌లో మంచిగా అనిపిస్తాయన్నమాట. అండ్ ఇంకా అన్నీ తీసుకుంటున్నాం. అండ్ ఇక్కడ నేనైతే 5 లీటర్స్ ఆయిల్ తీసుకున్నాను. నాకైతే ఎందుకో 5 లీటర్స్ ఆయిలే మంచిగా అనిపిస్తది. అలా ప్యాకెట్స్ కానీ అవి తీసుకుంటే ఎందుకో తక్కువ వస్తది అందులో అనిపిస్తది. మీకేమనిపిస్తది? అండ్ ఇంకా సోప్స్, ఆయిల్స్, బ్రషెస్ అన్నీ తీసుకున్నాను కావాల్సినవి. అండ్ ఇక్కడ కింద సెక్షన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నాకైతే ఫస్ట్ ఫ్లోర్‌లో అయితే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే కిచెన్‌కి కావాల్సినవన్నీ ఉంటాయి కదా. సో మ్యాక్స్ అక్కడికి వెళ్తే మాత్రం ఏదో ఒకటి తీసుకుంటూనే ఉంటాను నేనైతే. ఇంకా మా వాడికైతే మంచిగా బిస్కెట్ అది బిల్ చేయించి ఇంకా వాడికి ఇచ్చేసాం. మంచిగా తింటున్నాడనమాట. అండ్ చూస్తున్నాడు అక్కడ పాపని. ఇంకా మావి తీసుకుంటుందేమో అని చెప్పేసేసి చూడండి ఎలా చూస్తున్నాడో. అండ్ ఇంకా ఆ తర్వాత ఇక్కడ బ్లాంకెట్స్ చూసామనమాట. ఇది 229 రూపీస్ అలా ఉన్నాయి. కాకపోతే క్వాలిటీ అంత ఏం బాలేదు. బట్ ఆ ప్రైస్‌కైతే ఓకే అని అనిపించింది. ఇంకా అవి చూసాం కానీ ఏం తీసుకోలేదు. ఎందుకంటే మా ఇంట్లో ఆల్రెడీ చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ 499 అయితే చాలా బాగున్నాయన్నమాట. క్వాలిటీ బాగుంది. చాలా సాఫ్ట్‌గా ఉన్నాయి. అండ్ ఇంకా డైపర్స్ అనమాట మెయిన్‌లీ. డీమార్ట్‌కి వస్తున్నాము అనంటే ఫస్ట్ తీసుకోవాల్సిందైతే డైపర్స్. ఇక్కడ మంచి ఆఫర్స్ ఉంటాయి. అండ్ మీ పిల్లలు కనుక డైపర్స్ తీసుకుంటే మాత్రం ఇందులో తీసుకోండి. చాలా రీజనబుల్ ప్రైసెస్‌కి వస్తాయి. బయటైతే మనకి ఒక 5% అలా ఇస్తారు కానీ ఇక్కడ మాత్రం మంచి 15% అలా ఉంటదన్న ఆఫర్ అలా ఉంటది. సో ఇంకా మాకైతే ఇప్పట్లో స్టేషనరీ ఏం అవసరం లేదు. సో మేము ఆ సెక్షన్ అయితే అసలు వెళ్ళము, చూడము కూడా. అండ్ ఇక్కడ చూస్తున్నారు ఇంకా మా వాడైతే స్పెట్స్ కనిపించాయి అక్కడ. ఇంకా వాడి పోజులో ఇక మామూలుగా లేవు. ఇంకా దాంతో ఫుల్ ఆడేస్తున్నాడనమాట. కాసేపు ఏది దొరికితే అది. అండ్ ఇంకా టవల్స్ కూడా చూసాము. మాకైతే ఇంకా మేమైతే కాటన్‌లో చూసి ఇంకా అవైతే తీసుకున్నాము. పిల్లలకి బావుంటాయి కదా, చాలా సాఫ్ట్‌గా అలా. సో ఇంకా అవైతే తీసుకున్నాము మా బాబు కోసం. ఇంకా అలా అన్నీ చూస్తున్నామనమాట. అండ్ ఇంకా నాకు కొన్ని నచ్చాయి టవల్స్ ఇక్కడ. కాకపోతే నా ఫేవరెట్ కలర్ యెల్లో అనమాట ఆల్ టైమ్. సో ఇంకా యెల్లో అయితే ప్రిఫర్ చేశాను. ఇంకా అది చాలా బాగుంది చూడండి. మంచిగా లైన్స్ అవి వచ్చి. ఇంకా ఆ తర్వాత ఇంకా నా ఫేవరెట్ సెక్షన్‌లోకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇది నా మోస్ట్ ఫేవరెట్. ఎప్పుడొచ్చినా డీమార్ట్‌కి ఇంకా పైకి వెళ్ళందే మాత్రం ఉండను. అండ్ లాస్ట్ టైమ్ అయితే ఇక్కడ నేను స్టెయిన్‌లెస్ స్టీల్‌వి కొన్ని బౌల్స్ తీసుకున్నాను. ఆ వెయిట్ అయితే చాలా ఉంది. ఒక హాఫ్ కేజీ అంత వెయిట్ ఉంటది. అండ్ అందులో కుకింగ్ అయితే చాలా మంచిగుంది. అస్సలు మాడడం లేదు. చాలా బాగున్నాయి. అవే అనుకుంటా నేను నా రైట్ హ్యాండ్‌లో ఉన్న అవే చూపిస్తున్నాను. అండ్ ఇది కూడా బాగుంది. ఈ కడాయి కూడా స్టెయిన్‌లెస్ స్టీల్ చాలా బాగుందనమాట. 3 లేయర్ కోటింగ్ అలా ఉంటదనుకుంటా. చాలా మంచిగున్నాయి. అండ్ ఇంకా అది 700 అలా ఉంది. ఇంకా నేనైతే అది తీసుకోలే గానీ, ఇంకా వేరేవి చూపించాను కదా చిన్న బౌల్స్, అవి 299 సంథింగ్ అలా ఉన్నాయి. ఇంకా అవి తీసుకున్నాను. అండ్ ఇంకా గ్లాస్ జార్స్ కూడా చూసాము. బట్ ఆహ్, నాకెందుకో అంత మంచిగా అనిపించలేదు. సో తీసుకోలేదు. అండ్ ఇక్కడ ఈ కప్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా చూసాము. బట్ ఇంకా అవి కూడా ఏం తీసుకోలేదు కప్స్ కూడా.
ఇక్కడ ఇవి చాలా సింపుల్‌గా ఉన్నాయి. మంచి టీ తాగడానికి బావుంటాయి. హ్యాండిల్ మంచిగుందనమాట. సో, ఇంక అవి చూసాము. ఇంకా ఆ తర్వాత ఇంకా ప్లాస్టిక్‌వయితే చూస్తున్నామనమాట. ఇంట్లోకేమన్నా కావాలా అని జెప్పేసి. ఇంకా నెక్స్ట్ సమ్మర్ వస్తేనే మనం ఎక్కువ బాటిల్స్‌తో యూజ్ ఉంటుంది గదా! సో, ఇంకా అవేమీ తీసుకోలేదు. అండ్ ఇక్కడ ప్లాస్టిక్ కంటైనర్స్ మంచిగున్నాయి. సో, ఇంక నేను అవి తీసుకున్నాననమాట. మనకేమైనా స్టోర్ చేసుకోవడానికి అవి బావుంటాయి గదా! అని జెప్పేసేసి. ఇంక అలా అన్నీ చూసేసామనమాట. అంతా ఒక రౌండ్ అయితే వేసాము. ఇంకా మ్యాక్స్ ఈ ఫ్లోర్‌తో ఆపేస్తాము. మేము పై ఫ్లోర్ అంటే సెకండ్ ఫ్లోర్ అయితే వెళ్ళము ఎక్కువ. కిడ్స్‌ది గదా! సో, ఇంక మా వాడికి అంత ప్రిఫర్ చేయము డీమార్ట్‌లో ఏం తీసుకోవడానికి. అండ్ ఇంకా బెడ్ షీట్స్ ఇవైతే చాలా బాగున్నాయి. కాటన్ అంట. ఇవి కూడా చాలా తక్కువ ప్రైస్‌లో ఉన్నాయి. ఆఫర్‌లో ఉన్నాయన్నమాట. 399 అంట. క్వాలిటీ అయితే మంచిగుంది. అండ్ లాస్ట్ టైమ్ మేము తీసుకున్నాము. అందులో మంచిగుంది క్వాలిటీ అయితే. మీరు గూడా వెళ్తే మాత్రం తప్పకుండా అవి తీసుకోండి బావున్నాయి. అండ్ ఇంకా చిన్నగా మళ్ళీ కింద సెక్షన్‌కైతే వచ్చేసాము. ఇంకా బిల్డింగ్‌లోకి వెళ్ళాలి. ఇంకా కొన్నేమైనా మర్చిపోతే ఇంకా అవి గూడా తీసేసుకొని ఇంకా బిల్లింగ్‌కైతే వెళ్ళామనమాట. ఇంకా బిల్డింగ్‌లో చూస్తే అసలు మామూలుగా లేరు జనాలు. అంతమందున్నారనమాట. ఎప్పుడొచ్చినా మాత్రం డీమార్ట్ అయితే 24/7 ఈ రష్‌గానే ఉంటదనమాట. ఏంటో అసలు ఎంతమంది ఇక్కడ కొంటారో అసలు అర్థమే గాదు. చూడండి అసలు బిల్లింగ్‌కి మాకొక 45 మినిట్స్ అలా పట్టింది. అండ్ ఇంకా అవన్నీ తీసేసుకొని ఇంకా మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయామనమాట. అండ్ ఇవి తీసుకోవడం ఒక ఎత్తయితే ఇంకా మళ్ళీ ఇంటికెళ్ళిన తర్వాత ఇవంతా ఆహ్, ఆర్గనైజ్ చేసుకోవాలి కదా! సో, ఇంకా ఆ పనే సరిపోయింది ఇంక ఈరోజైతే. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కీప్ లవింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మై ఛానల్. బాయ్.